నమస్తే మామ, మీరు ఫాల్ 2025 కి మాస్టర్స్ ప్లాన్ చేస్తుంటే మీకు మెయిన్ గా తెలియాల్సింది టైం లైన్ ఇంకా స్ట్రాటజీ. ఈ రెండు తెలుసుకొని మీరు మాస్టర్స్ ప్లాన్ అనేది స్టార్ట్ చేశారంటే మీకు ఇక తిరిగేలేదు. యూఎస్ఏ కానీ కెనడా కానీ ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ వీడియో మహా అంటే 5 minutes ఉంటుందా 6 minutes ఉంటుందా, కానీ ఈ 5-6 minutes మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఏ మంత్ లో ఎప్పుడు ఏం చేయాలి క్లారిటీ వచ్చేస్తుంది. సో మాస్టర్స్ కి ఎంతో టైం స్పెండ్ చేస్తుంటారు, ఈ 5 minutes అయితే ఖచ్చితంగా స్పెండ్ చేసి వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో మీరు మీ మాస్టర్స్ ప్లాన్ అనేది 1.5 year ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. అట్లీస్ట్ 1.5 year కాకపోయినా 1 year ముందే ప్లాన్ చేసుకుంటే మీకు అన్ని అనుకున్న విధంగా కరెక్ట్ గా అవుతాయి. సో 1 year ముందే మీరు అయితే అన్ని ఆలోచించుకొని పెట్టుకోవాలి. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ ఫైనల్ ఇయర్ 4th year లో ఉంటే, సో మీరు 4th year లో ఉన్నప్పటి నుంచి మీరు ఏం స్టార్ట్ చేయాలి, ఎలా మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలో చూసేద్దాం. సో ఇప్పుడు మనం జూలై వచ్చేసినట్టున్నాం. సో మనం ఆల్రెడీ జూలైకి వచ్చేసాం. సో ఇప్పటికిప్పుడు మీరు అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే, ఆల్రెడీ మీరు స్టార్ట్ చేస్తుంటే ఇంకా వెల్ అండ్ గుడ్, బట్ ఇప్పటికీ మీరు లేట్ అయిపోయినట్టే. సో వెంటనే ఏంటంటే ఫస్ట్ మీకు మెయిన్ గా కావాల్సింది జిఆర్ఈ ఇంకా ఐఎల్స్. సో ఈ 2 ఎగ్జామ్లు మెయిన్. మీరు ఒకవేళ యూఎస్ఏకి పోతుంటే జిఆర్ఈ ఐఎల్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఖచ్చితంగా కాదు, జిఆర్ఈ అన్ని యూనివర్సిటీలు యాక్సెప్ట్ చేయట్లేదు. జిఆర్ఈ రాయకపోవడం అనేది మీ ఇష్టం. సో దాని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆల్రెడీ ఇంకో వీడియోలో మాట్లాడాను. సో జిఆర్ఈ రాయాలనేది లేదు అనేది మీరు డిసైడ్ అవ్వండి. బట్ ఐఎల్స్ అయితే ఖచ్చితంగా రాసుకోవడం బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఏ కంట్రీకి వెళ్ళచ్చు, టోఫెల్ ఇవన్నీ రాసుకొని టైం వేస్ట్ చేసుకునే బదులు ఐఎల్స్ రాసుకోవడం చాలా బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. బట్ ఇంకా ఏం లేట్ అవ్వలేదు. మీరు ఇంకా ఐఎల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మీరు ఒక గట్టి 1 month లో కూర్చుంటే అయిపోయింది. బట్ మీరు జిఆర్ఈ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం అట్లీస్ట్ కొంతమందికి 15 days లో అవ్వచ్చు, కొంతమందికి 1.5 months 2 months కూడా టైం పట్టచ్చు. సో జిఆర్ఈ కన్నా మీరు రాయాలని ఖచ్చితంగా ఫిక్స్ అయితే కొంచెం ఫాస్ట్ గా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి చదువుకోవడం. ఇంకా ఐఎల్స్ అయితే ఇంకా ఇంగ్లీషే కాబట్టి గట్టిగా 1 month కూర్చుంటే మాక్సిమం అయిపోయింది. సో మీరు జూన్ జూలై మొత్తం మీరు ఎగ్జామ్లు అయితే ఫాస్ట్ గా చదువుకొని ఆగస్ట్ ఎండింగ్ కూడా కాదు, August 15th ఇండిపెండెన్స్ డే ఉందిగా, ఇండిపెండెన్స్ డేకి మీరు ఇండిపెండెంట్ అయిపోండి ఎగ్జామ్ల నుంచి. మీరు ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత ఫాస్ట్ August 15th లోపు మీరు అయితే మీ ఫైనల్ టైమ్స్ అన్ని ఎగ్జామ్లు ఇచ్చేయండి. మీరు August 15th ఇచ్చారంటే మీకు స్కోర్ కూడా ఒక 5 to 10 days లో వచ్చేస్తుంది. కాబట్టి మీరు August 15th లోపు మీరు ఎగ్జామ్ ఇచ్చుకోవడం అంటే కంప్లీట్ చేసుకోవడం చాలా బెటర్. సో చాలా మందికి విషయం తెలియదు మామ. సో ఈ వీడియో చూస్తున్నారంటే మీకు బోనస్ టిప్ అనుకోండి. సో మ్యాటర్ ఏంటి అంటే, మీరు ఐఎల్స్ జిఆర్ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు జిఆర్ఈ ఖచ్చితంగా రాస్తున్నారు అంటే మీరు జిఆర్ఈ ఎగ్జామ్ బుక్ చేసుకునేటప్పుడు మీరు 4 యూనివర్సిటీలకి అయితే మీరు ఫ్రీగా మీ స్కోర్ పంపించుకునేలాగా బుక్ చేసుకోవచ్చు. సో ఈ 4 యూనివర్సిటీస్ కి మీరు స్కోర్ ఫ్రీగా పంపించుకునేటప్పుడు మీకు దగ్గర ఒక $100 మిగులుతాయి. సో ఈ $100 సేవ్ చేసుకోవాలంటే ఏంటి అంటే, మీరు ఏం చేయాలంటే, మీరు చదువుకునేటప్పుడే జిఆర్ఈ ఇంకా ఐఎల్స్ చదువుకునేటప్పుడే మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అంటే, మీకు ఆల్రెడీ ఇప్పుడు 4-1 లో ఉంటారు, 4th year లో ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకుంటారు. సో ఇప్పుడు మీకున్న సిజిపిఏకి మీకు ఏ యూనివర్సిటీ అడ్మిట్ వచ్చే ఛాన్సులు చాలా ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే మీరు ఏ యూనివర్సిటీ ఖచ్చితంగా అప్లై చేయాలనుకుంటున్నారు, ఈ యూనివర్సిటీ ఖచ్చితంగా పోవాలనుకుంటున్నారు, అలా ఉంటాయిగా. సో అలాంటి ఒక 4 యూనివర్సిటీస్ అయితే మీరు అప్లై చేసేటప్పుడు నేమ్స్ ఇచ్చి మీరైతే జిఆర్ఈ స్కోర్ని ఫ్రీగా పంపించుకోవచ్చు అనమాట. సో మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది మీరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కాకుండా, మీరు ఎగ్జామ్స్ చదువుకునేటప్పుడే మీరు కొంచెం అదే మొత్తం కాదు, కొంచెం అట్లీస్ట్ మీరు షార్ట్ లిస్ట్ చేసేది ట్రై చేశారు అంటే మీకు కొంచెం యూజ్ అవుతుంది అని చెప్తున్నా. ఇంకా మీరు August 15th లోపు మీరు జిఆర్ఈ రాశారు, ఐఎల్స్ రాశారు, అంతా వెల్ అండ్ గుడ్. సో నెక్స్ట్ ఏంటంటే, మీరు ఎల్ఓఆర్లు ఇంకా ఎస్ఓపీలు రెడీ చేసుకోవాలి. సో మీరు ఆగస్ట్లో ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు మీ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్కి మీ ఎల్ఓఆర్ల గురించి చెప్పి, మాకు ఇలా యూనివర్సిటీకి అప్లై చేస్తున్నాం, సో మీరు కొంచెం రెడీగా ఉండండి, మాకు యూనివర్సిటీ చెప్తాను, దాంట్లో మీరు ఆ యూనివర్సిటీ పోర్టల్స్ లో మీరు ఎల్ఓఆర్లు అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది, కొంచెం రెడీగా ఉండండి అని చెప్పి పెట్టండి. అండ్ ఆల్సో మీరు ఒకవేళ ఆల్రెడీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ మేనేజర్ కూడా ఒకసారి చెప్పి పెట్టండి, ఇలాగా మాకు ఇలా నెక్స్ట్ మంత్ లో యూనివర్సిటీకి అప్లై చేస్తున్నా, వాళ్ళు మీకు ఎల్ఓఆర్లు అప్లోడ్ చేయమని చెప్పే ఛాన్స్ ఉంటుంది, సో రెడీగా ఉండండి, ఎల్ఓఆర్లు అడిగితే అప్లోడ్ చేయండి అని చెప్పి పెట్టండి. సో ఇలా మీరు మీ ప్రొఫెసర్స్కి వెళ్ళి చెప్పినప్పుడు, ఇలా మాకు ఎల్ఓఆర్లు కావాలని చెప్పినప్పుడు మీకు అర్థమైపోయింది ఏ ప్రొఫెసర్ మీకు ఇంట్రెస్ట్ చూపించి ఎల్ఓఆర్లు సబ్మిట్ చేస్తాడు, ఏ ప్రొఫెసర్ సబ్మిట్ చేయడు అని. సో మీరు ఈ ప్రొఫెసర్ అంత సీరియస్గా లేడు, ఈ సబ్మిట్ చేయడానికి వాళ్ళని ఇగ్నోర్ చేసేయడం బెటర్. మళ్ళీ చాలా కష్టమైంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎవరైతే మీకు ఫ్రెండ్లీగా ఉండి మీకు ఫాస్ట్గా రిప్లైస్ ఇచ్చడం, లేకపోతే మెయిల్స్కి రెస్పాండ్ అవ్వడం, వాట్సాప్లో మెసేజ్ పెడితే రిప్లై అవ్వడం, అలాంటి ప్రొఫెసర్ని పట్టుకొని వాళ్ళ పేరు కింద మీరు 3 ఎల్ఓఆర్లు అట్లీస్ట్ 3 ఎల్ఓఆర్లు అయితే రెడీగా పెట్టుకోండి. ఏంటి ఎల్ఓఆర్లు మొత్తం ఆగస్ట్ కంప్లీట్ అయిపోయేలోపు చేసుకోవడం చాలా బెటర్. ఒకవేళ మీకు ఎల్ఓఆర్లు ఎలా రాసుకోవాలి, ఎల్ఓఆర్ ఫార్మాట్ ఏంటి, ఎల్ఓఆర్లో మ్యాటర్ ఎలా ఉండాలి, దీని గురించి మీకు ఐడియా లేకపోతే దాని గురించి ఆల్రెడీ వీడియో చేసి ఆ వీడియో లింక్ ఇక్కడ పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీడియో అయిపోయిన తర్వాత దాన్ని చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎస్ఓపీ కూడా అంతే మామ, మీరు ప్యారల్గా ఎల్ఓఆర్తో పాటు ఎస్ఓపీ కూడా చేసేసుకోవచ్చు. సో మీరు ఏ కోర్స్ మీద మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో అది డిసైడ్ అయిపోతే మీరు ఎస్ఓపీ కూడా ఈజీగా అయితే రాసేసుకోవచ్చు. సో మీకు ఎస్ఓపీ గురించి ఐడియా లేదు, ఎస్ఓపీ అంటే ఏంటో తెలియదు, దీనికి బట్టి ఎస్ఓపీ ఎలా రాసుకోవాలో తెలియదు అంటే, నేను ఆల్రెడీ దాని గురించి వీడియో చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేస్తా, ఆ వీడియో లింక్ ఇక్కడ పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో వీడియో అయిపోగానే అది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎస్ఓపీ వీడియో చూసినా కూడా మీకు ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఎస్ఓపీ రాపిచ్చే వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళ దగ్గర నేనైతే మీకు కాంటాక్ట్ ఇచ్చి హెల్ప్ చేస్తాను. సో ఇంకా సెప్టెంబర్లో యూనివర్సిటీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇంకా ఎంత ఫాస్ట్గా అప్లై చేసుకుంటే అంత ఫాస్ట్గా బెటర్ అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే, సో కొన్ని యూనివర్సిటీస్ ఏంటి అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో మీరు అప్లై చేయగానే మీకు అడ్మిట్ రిజెక్ట్ అనేది చేస్తాయి అనమాట. అండ్ అంతేకాదు, మీరు ఫస్ట్ అప్లై చేసుకున్నారంటే మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని యూనివర్సిటీ ఏం చేస్తే, మీ అప్లికేషన్స్ అన్నింటినీ వాళ్ళు 3 parts గా డివైడ్ చేసుకుంటారు అనమాట, ఎస్, నో, మేబీ అని. సో మీరు అప్లికేషన్ లేట్ గా అప్లై చేశారనుకోండి, ఫస్ట్ అప్లై చేస్తే మీ అప్లికేషన్ ఎస్కి
వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు లేట్గా అప్లై చేశారనుకోండి, మీ అప్లికేషన్ మీ ప్రొఫైల్ చూసి మీరు మేబీలో పెట్టి మీకన్నా మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు మీ కాంపిటీషన్గా వచ్చారంటే మీ ప్రొఫైల్ మీ అప్లికేషన్ అనేది మేబీలో పెట్టేసి మీకన్నా మంచి ప్రొఫైల్ అందరికీ ఎస్సీ చేసుకుంటారు అనమాట. సో ఎంత ఫాస్ట్గా అప్లికేషన్ పెట్టుకుంటే అంత ఫాస్ట్గా అడ్మిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎంత ఫాస్ట్గా అయితే ఎంత ఫాస్ట్గా వెళ్ళైతే అంత ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఇంకా అక్టోబర్ మొత్తం మీరైతే యూనివర్సిటీకి అయితే అప్లై చేసుకోండి. ఇంకా నవంబర్ దాటింది అంటే మీకు డెడ్ లైన్ ఏమో చాలా ఉండొచ్చు, కానీ బట్ ముందే అప్లై చేసుకోవడం బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఇప్పటివరకు మీరు నేను చెప్పినట్టు చేస్తుంటే మీరు నవంబర్లో మీరు అన్ని యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే మీకు మాక్సిమం ఇంకా డిసెంబర్ జనవరికి అంతా మీకు అడ్మిషన్లు అయితే వచ్చేస్తాయి అనమాట. అడ్మిట్ రిజెక్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో బోనస్ టిప్ ఏంటంటే మీరు యూనివర్సిటీకి పోర్టల్స్లో మీరు అడ్మిషన్కి అప్లై చేసేటప్పుడు ఆ యూనివర్సిటీకి ప్రతి యూనివర్సిటీకి మీరు మాక్సిమం పోర్టల్ లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి, కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని ఎక్సెల్ షీట్లో మొత్తం మీరు ఆ యూనివర్సిటీ పేరు, ఆ యూనివర్సిటీ యూజర్ ఐడి ఇంకా పాస్వర్డ్ రాసుకోవడం బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు జనవరిలో అయితే మీరైతే యూనివర్సిటీని అయితే ఫైనలైజ్ చేసుకోవాలి. అంటే మీకు 10 యూనివర్సిటీలు అడ్మిట్ వచ్చింటే ఆ 10 యూనివర్సిటీలో ఏదని పోవాలనేది ఖచ్చితంగా ఒకటి అయితే ఫైనలైజ్ చేసుకొని పెట్టుకోవాలి. సో యూనివర్సిటీ అయితే జనవరిలో మాక్సిమం ఇంకా ఫైనలైజ్ చేసుకునేసారా, ఇంకా నెక్స్ట్ దాని తర్వాత మీరు ఆ యూనివర్సిటీకి మీరు ఫండ్స్ చూపించుకొని మీరైతే I-20 అనేది కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం జనవరి ఫిబ్రవరి మిడిల్లో మొత్తం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీరైతే ఫిబ్రవరి వరకు టైం తీసుకొని మీరైతే ఒక I-20 తీసుకోవచ్చు అనమాట. ఫండ్స్ చూపించుకొని ఒక యూనివర్సిటీ ఫైనలైజ్ చేసుకుని I-20 తీసుకున్నారనుకుందాం. సో ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మీరు I-20 రాగానే ఫస్ట్ అయితే మీరు ఒకవేళ లోన్ తీసుకోవాలనుకుంటే లోన్ ప్రాసెస్ అయితే వెంటనే స్టార్ట్ చేయండి. లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఒక 1 మంత్ అన్న పట్టిద్ది, అవి ఇవన్నీ సెట్ చేసుకోవడానికి 1 మంత్ పట్టిద్ది. సో మీరు మార్చ్ ఏప్రిల్ అంతా మీరు లోన్ సెట్ చేసుకున్నారంటే సెట్ మామా. సో ఇప్పుడు వరకు ప్రాసెస్ అయితే సేమ్, ఏ కంట్రీకైనా ఏంటి ఓన్లీ USA కెనడా కాదు, ఏ కంట్రీకైనా ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. సో యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకునే వరకు ఏ కంట్రీ అయినా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ప్రాసెస్ మారుద్ది అనమాట. సో ఇప్పుడు నేను USA గురించి మాట్లాడుతున్నా చూడండి. సో USAకి ఏంటి అంటే మీరు ఏప్రిల్కి అంతా మీరు డాక్యుమెంట్లని మీరు రెడీ చేసుకొని పెట్టుకున్నారు అంటే మీకు ఏప్రిల్ నుంచి మీకు వీసా స్లాట్స్ అనేది అప్పుడప్పుడు ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. సో మీరు వెంటనే DS-160 ఫిల్ చేసుకొని మీరు స్లాట్ ఓపెన్ అవ్వగానే వీసా అప్లై చేసుకున్నారు అంటే మీకు అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయి మీకు యాక్సెప్టర్ రిజెక్ట్ వచ్చేస్తుంది. అది వచ్చేసిందంటే మీరు ఇంకెప్పుడు మీ యూనివర్సిటీ ఓపెన్ అవుద్దో ఆ 1 మంత్ ముందు మీరైతే ఫ్లైట్ ఎక్కేసి USA వెళ్ళిపోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కెనడా ప్లాన్ చేస్తుంటే ఏప్రిల్కి అంతా మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నారు అంటే ఈ కెనడాకి ఏంటి అంటే చాలా బెనిఫిట్ ఏంటంటే కెనడాకి వీసా అపాయింట్మెంట్, వీసా స్లాట్లో ఓపెన్ అవ్వడాలు ఇవన్నీ చూసుకోవడానికి ఏం లేదు. డైరెక్ట్గా మీరు అయితే వీసా పోర్టల్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని వీసా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒక SOP లెటర్ రాసుకోవాల్సి వస్తుంది మీకు అంతే, ఈ డాక్యుమెంట్స్ అన్నిటితో కలిపి. సో మీరు కెనడా ప్లాన్ చేస్తుంటే కెనడాకి ఏంటి అంటే మీకు వీసా ఇంటర్వ్యూలు అవి ఉండవు కాబట్టి సో ఏప్రిల్కి అంతా మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే వెంటనే అయితే మీరు వీసాకి అయితే అప్లై చేసుకున్నారంటే మీకు అదృష్టం అంటే 1 మంత్ లోపు మీకు యాక్సెప్ట్ వచ్చేసింది అంటే ఇంకా మీరు ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని మీ యూనివర్సిటీ ఓపెన్ అయ్యే 30 days ముందు అయితే కెనడాకి వెళ్ళిపోవచ్చు. సో అది మా సంగతి, టైం లైన్ అర్థమైందిగా. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మన వాళ్ళకి మనం హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అండ్ కొంతమంది అనుకుంటుండొచ్చు ఒకవేళ ఈ టైం లైన్ ఖచ్చితంగా ఫాలో అవ్వకపోతే మనకి ఏమైనా పోలేమా అని. అలా ఏం లేదు మామ, ఈ టైం లైన్ ఫాలో అవ్వకుండా అన్ని ఎర్లీ అంటే లేట్ ప్రాసెస్లో కూడా చాలా మంది అయితే వచ్చేస్తారు. బట్ ఏంటి అంటే ఈ ఫాస్ట్గా చేసుకుంటే కొంచెం మీకు టెన్షన్ లేకుండా పీస్ఫుల్ ఉండొచ్చు అని చెప్తున్నా. సో అందుకని చెప్తున్నా అంతే. సో మీరు ఈ టైంలో యూస్ చేసుకుంటూ మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారంటే మీకు టెన్షనే ఉండదు, చాలా సింపుల్గా మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి 1 by 1 అయితే ఆటోమేటిక్గా అయిపోతాయి అనమాట. అదే మీరు లేట్ చేసుకుంటూ వచ్చారనుకోండి అన్నీ లేట్ అయిపోతాయి, మధ్యలో ఏదైనా సడన్ ఇష్యూ వచ్చినా కూడా మీకు అయితే టైం ఉండదు. సో అందుకని చెప్తున్నా ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ఈ టైం లైన్ ఉంటేనే మాస్టర్స్కి రావచ్చు అని అయితే కాదు, బట్ ఈ టైం లైన్ ఫాలో అయితే మీకు టెన్షన్ లేకుండా ఈజీగా వచ్చేస్తారని చెప్తున్నా. అండ్ ఆల్సో మీకు డిస్క్రిప్షన్లో కావాల్సిన లింక్స్ అన్ని పెడతాను, ఒకవేళ మీ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్కి అన్నిటికీ పెడతాను. సో ఒకసారి అయితే మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందంటే వెంటనే ఈ వీడియోకి అయితే లైక్ చేయమా. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో పాటు మాస్టర్స్ ప్లాన్ చేస్తుంటే వెంటనే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేసి అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోలేదు, చేసుకోమా, అలా పడి ఉంటుంది.